హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. మొదటి కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరి ప్రతి మాసంలో కూడా మనం పీఠంలో చేపిస్తూ ఉన్నారు కదా గురుగారు. మరి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠంలో ఆశ్లేష బల పూజ, నాగప్రతిష్ఠతో పాటు 4 రకాల హోమాలు కూడా చేయిస్తున్నారు కదా. వాటి వివరాలు ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 9వ తారీఖు ఆదివారం పునర్వసు నక్షత్రం. చాలా దివ్యమైన రోజు. ఎందుకంటే ఫాల్గుణ మాసం అనేది ప్రతిష్టలకి చాలా విశేషం. అందుట్లో పునర్వసు నక్షత్రం గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రం. మరి గురుబలం ఎవరికైతే ఉండదో, గురుబలం ఉంటేనే పుత్ర సంతానం కలుగుతుంది. గురుబలం ఉంటేనే కొంతమంది సంతానాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అట్లాగే వివాహం కావాలంటే గురుబలం లేదనుకుంటూ ఉంటారు. మరి సంతానపరమైన దోషాలున్నా, మరి వివాహ సంబంధమైన దోషాలు, ఎటువంటి దోషాలున్నా సరే, మరి ధనం సంప్రాప్తి కావాలన్నా గురుడు బాగుండాలి జాతకంలో. గురుడు కనుక బాగుంటే గజకేసర యోగం అంటుంటారు కొంతమందికి. ఆ గజకేసర యోగం అంటే వాడు ఒక వెలుగుతూ ఉంటారు. ఇట్లా అటువంటి దివ్యమైన రోజు పునర్వసు నక్షత్రం 9వ తారీఖు ఆదివారం అయింది. ఆ రోజున మనం కుకట్పల్లి కేపీహెచ్పి గణేష్ టెంపుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఓకే గురుగారు, అలాగే కూడా మన కాలర్స్ కావచ్చు, చాలా మందికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కదండి. మరి జాతకాలు చూడాలి అనుకున్నప్పుడు ఏది ఆధారంగా చేసుకుని వాళ్ళ జాతకాన్ని పరిశీలించవచ్చు అంటారు? అంటే ప్రధానంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే చెప్పవచ్చు. లేని పక్షంలో ప్రశ్నాశాస్త్రం అంటాం. వాళ్ళు ఏదైతే ఒక సందేహంతోనో ఏదో ఒక లోపల మెదులుతూ ఉంటుంది, ఉద్యోగం గురించి అడగాలనుకుంటారు. మరి వాళ్ళకి జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వాళ్ళు ప్రశ్నాశాస్త్రం ప్రకారం కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా కాదనుకోండి, పామిస్ట్రీ అరచేతి రేఖలను బట్టి కూడా చెప్పవచ్చమ్మా. ఈ 3 రకాల్లో ఏ రకమైన చెప్పడం జరుగుతుంది మనం. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా మనకి కుజదోషం కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది కదండి. వాటి వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి నాగదోషానికిను ఈ కుజదోషానికి కూడా ఏదన్నా సంబంధం ఉంది అంటారా గురుగారు? తప్పనిసరిగా కుజదోషం ఉన్నా నాగదోషం ఉన్నా రెండు ఒకదానికి ఒకటి మిళితమై ఉంటాయి. కుజుడు కేతువు కలిస్తే సర్పశాపయోగం అని పిలుచుకుంటూ ఉంటాం. మరి కుజకేతువులు కలిస్తే సంతానం ఉండదు. ప్రధానంగా చాలామంది జాతకాలలో చూస్తూ ఉంటాం, సంతానపరమైన దోషం, జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు సర్పశాపయోగం ఉంటే. కుజదోషం ఉంటే అసలు పెళ్ళే కాదు. కొన్ని రకాల కుజదోషాల వల్ల చాలామంది చూడండి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన పెళ్ళి కావు. కారణం ఏంటంటే అంటే కుజదోషమే. అట్లా అలాగే కూడా మనకి రాహుకేతు దోషాలు కూడా ఉంటూ ఉంటాయి కదా గురుగారు. మరి వీటికి సంబంధించి కూడా మనం నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటాం కదండి. మరి ఎటువంటి దోషాలు ఉన్నాయి, రాహుకేతు దోషాలు ఉన్నా కూడా వాటికే పరిష్కార మార్గం ఇదేనంటారా గురుగారు? ఖచ్చితంగా నాగప్రతిష్ఠ అనేది అల్టిమేట్గా పనిచేస్తుందమ్మా. దీని మించి ఉత్కృష్టమైంది ఇంకొకటి లేదు. మరి ఎన్నో రకాల పూజలు చేసాం, మాకు ఫలితాలు రావట్లేదు అని బాధపడేవాళ్ళు కనుక నాగప్రతిష్ఠ చేస్తే, నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ రెండూ కలిపి ఏకకాలంలో చేయాలి. కొంతమంది విడిగా నాగప్రతిష్ఠ చేసి మాకు ఫలితం రాలేదంటూ ఉన్నారు. రెండూ కలిపి చేయాలి. విడిగా చేస్తే మాత్రం ఫలితం రాదు. ఎటువంటి దోషాలున్నా నాగప్రతిష్ఠ చేస్తే అల్టిమేట్గా పనిచేస్తుంది. అది సంతానం కోసమైనా, ఉద్యోగం కోసమైనా, మరి వివాహం కోసమైనా ఎటువంటి దోషాలున్నా సరే దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పటికి నేను కనీసం ఒక 20-30 వేల మందికి చేయించుంటాను ఈ యొక్క నాగప్రతిష్ఠ. మరి ఫలితం రాని వాళ్ళు ఉంటే ఎవరు లేరు. చేసిన 3వ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 రోజులకు ఫలితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 రోజులకు ఫలితాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఒక 10 రోజులు అటు ఇటు వస్తుంది తప్ప ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే సందేహం లేదు. ఓకే, అలాగే కూడా పుట్టుకతోనే పూర్వజన్మ పాపాల వల్ల కూడా చాలా మంది దోషాలు ఉంటూ ఉంటాయి కదా గురుగారు. బాలారిష్ట దోషాలు అని అంటూ ఉంటారు కదా. మరి అవి ఎన్ని రకాల బాలారిష్ట దోషాలు ఉంటాయి? అవి ఎన్ని సంవత్సరాల వరకు ఆ దోషాలు వస్తూ ఉంటాయి గురుగారు? బాలారిష్ట దోషాలు అనేవి 8వ సంవత్సరం వరకు పిల్లల మీద ప్రధానంగా
దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా చంద్రాష్టమంచ అని శ్లోకం ఉంది. చంద్రుడు కనుక అష్టమంలో ఉంటే బాలగ్రహ దోషం, మరి కుజుడు కనుక 7వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం, రాహు 9వ స్థానంలో ఉంటే బాలగ్రహ దోషం. ఇట్లా 9 గ్రహాలకి 9 రకాల స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలు కనుక పడ్డట్లయితే చంద్రుడు బాగాలేదనుకోండి, ప్రధానంగా స్కిన్ ప్రాబ్లం రావడం, విపరీతమైన జలుబు రావడం జరుగుతుంది. కుజుడు బాగాలేదనుకోండి, తరచుగా కింద పడడం, దెబ్బలు తగలటం, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, మాటలు రాకపోవటం, తరచుగా డాక్టర్ల చుట్టూ తిరగటం, హై టెంపరేచర్ రావడం, ఇవన్నీ కూడా కుజుడు వల్ల జరుగుతుంటాయి. తర్వాత రాహు వల్ల ప్రధానంగా మాటలు మాట్లాడకపోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దమ్ అంటారు చూసారా మనకి, ఆయాసం, ఉబ్బసం రాహు వల్ల జరుగుతుంటుంది. తర్వాత గురుడు వల్ల మెయిన్ డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. గురుడు కనుక అష్టమంలో గురుడు పడ్డట్లయితే మరి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. శని జన్మలగ్నంలో కనుక ఉన్నట్లయితే తండ్రికి దరిద్రం ఉంటుంది. పిల్లవాడు పుట్టిన సమయంలో శని కనుక జన్మలగ్నంలో ఉంటే పిల్లవాడికి బాలగ్రహ దోషం, 8వ సంవత్సరం వచ్చే వరకు తండ్రికి అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. మరి దానికి తగ్గ శాంతి చేస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అట్లాగే రవి పంచమంలో కనుక ఉన్నట్లయితే అది కూడా బాలగ్రహ దోషం. దానివల్ల కళ్ళకి సమస్య రావడం, పళ్ళకి, ఇట్లా రకరకాల సమస్యలు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమస్య వస్తుంది. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం పేరు కృష్ణవేణి మేడం, ప్రభుత్వం నుంచి చేస్తున్నాము. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప గురించి, మళ్ళీ నా గురించి మేడం. ఎవరో ఒకరి గురించి మాత్రమే చెప్పాలి. ఎవరి గురించి? మీ గురించి, ఆ పాప గురించి? ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పాప మేడం తనుశ్రీ మేడం, పేరు స్వాతి నక్షత్రం. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? స్వాతి నక్షత్రమా? సరే, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. పాప ఈసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతుంది, కొంచెం మీ ఆశీర్వాదం ఇచ్చి ఏమన్నా రెమెడీ చెప్తారని చేశాం సార్. తప్పనిసరిగా పేరు ప్రకారం బాగానే ఉంది, ఓకేనా? చదువు బాగా సాగుతుంది, అనుమానం లేదు, ఓకేనా? సకల విద్యా ప్రాప్తి రస్తు. మీ అమ్మాయి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నా. ఏమ్మా, మంచి మార్కులతో రిజల్ట్ బాగానే వస్తుందా సార్? బాగానే ఉంది, జాతక ప్రకారం బాగానే ఉంది, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు అనురాధ మేడం, అది నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ మేడం, మా డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరేంటి? మా అన్నయ్య వాళ్ళ గురించి. ఇలా యాక్సిడెంట్ లో చనిపోయారు మేడం మా అన్నయ్య వాళ్ళు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అది మా నాన్న ఒకసారి పాముని చంపారు గురుగారు, ఆ దోషం వల్ల ఏమన్నా చనిపోయారా అని అడుగుతాను కాల్ చేసిన గురుగారు. ఎవరు చనిపోయింది? ఎవరు? మా అన్నయ్య. మ్యారేజ్ కాలేదు, ఇది వరకు మ్యారేజ్ అయిందా. మా అన్నయ్య చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఓకే, పాములు చంపింది ఎవరు? మా నాన్న చంపాడు గురుగారు. అప్పుడు నేను చిన్నగా ఉన్న గురుగారు, అప్పుడు తెల్ల పాముని చంపింది గురుగారు. శ్వేతనాగు, తెల్లపాము అంటే శ్వేతనాగు, దేవతా సర్పం అది. ఆ గురుగారు, అది ఇప్పుడు నాకు బాగలేదు గురుగారు. మన అందరు చనిపోయారు గురుగారు, నేను ఒక్కదాన్నే ఉన్నా గురుగారు. అదేమన్నా నాకు దోషమా గురుగారు? ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, దేవతా సర్పాన్ని చంపితే వంశనాశనం అవుతుంది, వంశం అనేది లేకుండా పోతుంది, ఓకేనా? నువ్వే చెప్తున్నావు, మీ అన్నయ్య కూడా చనిపోయాడని చెప్తున్నావు, మీ నాయన పోయినాడని చెప్తున్నావు. ఖచ్చితంగా నీకు నీ పిల్లలకు కూడా వస్తుంది. ఒక పని చేయి, ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్. నీకు ఎంతమంది పిల్లలు? 2 మగ పిల్లలు గురుగారు. నా డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు గురుగారు. సరే, మీ పిల్లల జాతకాలు చూస్తే అర్థమవుతుంది, ఓకేనా? విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే నేను దాని ప్రకారం చూసి అసలు ఏంటి వాళ్ళ జాతకాన్ని బట్టి నీ జాతకం కూడా చెప్పొచ్చు. అర్థమైందా? నీకేమన్నా వినమ్మా గురుగారు, వాటికి ఇవ్వాలా? ఏదమ్మా అంటే అడ్రస్ అంటే నెంబర్స్ ఉన్నాయి గురుగారు, అవి ఇవ్వాలా? ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేవా పిల్లలవి? ఇప్పుడు ఇవ్వాలా గురుగారు? ఇప్పుడు కాదు, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, పిల్లలు ఇద్దరు చూసి చెప్తా. అట్లా ఇప్పుడు అమ్మాయినిగా గురుగారు నాకు వస్తుందా గురుగారు? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అనుమానం లేదు. అంతేనా గురుగారు? ఎందుకంటే ఇటువంటివి ఎన్నో అనుభవపూర్వకంగా చూశారనమాట, అట్లా అందుకని చెప్తున్నా, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో
నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం నాడు హర్షవర్తిని వెంకటగిరి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/11/2002. 2002? సమయం చెప్పండి అమ్మా. ఉదయం 10:10. ఓకే, మీ పేరేంటి? హర్షవర్తిని. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడమ్మా. చెప్పమ్మా హర్షవర్ధిని. హలో, చెప్పు. నమస్కారం. నమస్తే, ఏం చదువుకున్నావమ్మా? ఇంటర్ వరకు చదివాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయట్లేదు, సంతానం గురించి. జాతకపరంగా చాలా బాగుంది, గజకేసర యోగం ఉంది, కాకపోతే కాలసర్పదోషం ఉంది. అసలు లెక్క ప్రకారం గజకేసర యోగం ఉంటే నువ్వు ఒక స్థాయిలో ఉండాలి, అర్థమైందా? కేవలం కాలసర్పదోషం వల్ల చదువు ఆగిపోయింది, సంతానం కూడా లేట్ అవుతుంది. నేను రోజు చెప్తూ ఉంటా, సంతానం కలగాలంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయాలి. చేస్తే రాబోయే నీ జీవితం బాగుంటుంది, నీ సంసారం బాగుంటుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే జాతకం చాలా అద్భుతంగా ఉంది నీ జాతకం. గజకేసర యోగం అంటే జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి రోజులు గడుస్తాయి అట్లా, ఓకేనా? ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయింది, ఇప్పటికైనా నాగప్రతిష్ఠ చేయి. అక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది నీ జాతకం, ఓకేమ్మా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు లావణ్య, మాది ఈసీఎల్ నుండి చేస్తున్నా మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9వ నెల మేడం 10వ తారీఖు 2009. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 2:35 మధ్యాహ్నమా? ఓకే, సరే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే. నమస్తే, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? 10th క్లాస్. పేరేం పెట్టావు? సాయి కృపాకర్. సాయి కృపాకర్, ఓకే. చెప్పు, ఏంటి సంగతి? మీ వాడు ఏం బయటికి చెప్పడుగా, అంతా లోతైన మనిషి, అవునా? అవును అవును గురుగారు. సగం మొండిగా ఉంటాడు, ఎవరి మాట ఎండు, అవునా కాదా? అవును అవును. ఇప్పుడు దేని గురించి అడుగుతున్నావు? 10th క్లాస్ వాడు కొంచెం ఎప్పుడు టెన్షన్గా భయంగా ఉంటాడు గురుగారు. సహజంగా అబ్బాయికి గురుచండాల యోగం ఉంది, దాంతోపాటు రాహు మహర్దశ నడుస్తుంది, అర్థమైందా? దీనివల్ల తిన్న తిండి ఒంటికి పట్టదు, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సహజంగా రాత్రిపూట వెళ్ళినా అర్ధరాత్రి పూట ప్రయాణాలు చేయకూడదు. నిమ్మకాయలు ఎట్లాంటి తొక్కితే కూడా, నిమ్మకాయ దాటితే కూడా వెంటనే దీనికి ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జాతక చక్రంలో కనపడుతున్నాయి. కానీ జాతకం చాలా బాగుంది, భార్య వచ్చినాక చాలా అద్భుతంగా ఉంటుంది, ఓకేనా? అందమైన భార్య వస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు నీకు చెప్పకుండా. అట్టానికి కంగారు పడకలే, ఓకేనా? చాలా గట్టివాడు, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది, ఓకేనా? ఒకసారి వీలుంటే నాగప్రతిష్ఠ ఒకటి చేయించు, ఎందుకంటే రాహు దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశ 2039 వరకు ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మొండితనం, మూర్ఖత్వం, చెప్పిన మాట వెనకపోవడం, తను అనుకున్నదే చేయడం, ఇటువంటి లక్షణాలు వస్తాయి. దాంతోపాటు అనారోగ్య సమస్యలు వస్తాయి. మొండితనం అనేది ఎట్లా ఉండాలంటే చదువు మీద ఉంటే బాగానే ఉంటుంది, అర్థమైందా? అదే దోస్తులతో తిరగడం ప్రారంభం చేశాడు అనుకో, పిల్లాడు ఖరాబ్ అవుతాడు. ఎట్లా లేదు గురుగారు, వాడు హాస్టల్లో ఉంటాడు, బాగా ఉంటాడు గురుగారు. ఉంటే మంచిది, నేను అదే చెప్తున్నా. చదువు మీద ఉంటే చదువులో ఎక్స్ట్రీమ్గా చదువుతాడు. అదే దోస్తులతో తిరగడం అలవాటు పడ్డాడు అనుకో, దాంట్లో ఇక అద్భుతంగా తిరుగుతాడు. అట్లా దాన్ని బట్టి అంటే నీ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే ఓకే అమ్మా. మరి కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే మనకి ఇందాక ఒక కాలర్ మాట్లాడుతున్నారు కదా గురుగారు, పాముని చంపడం వల్ల కూడా దోషాలు వచ్చాయని. అలా చేయడం వల్ల ఎన్ని తరాల వరకు ఆ దోషం ఉంటుంది? అలాగే కూడా పామును ఒకవేళ విష సర్పం కాబట్టి ఎవరైనా ఒకవేళ చంపినా కూడా అది ఏం చేయాలంట దోషం రాకుండా ఉండాలి అంటే? వెంటనే పాము అనేది ఎప్పుడు కూడా మనం చంపక్కర్లేదు, నువ్వు దండం పెడితే వెళ్ళిపోతుంది పాము. ఏంటంటే కంగారులో ఏదో అవుతుందేమో, మన పిల్లలకి ఏమైనా అపాయం జరుగుతుందేమో చంపుతారు, కానీ పామును ఎప్పుడూ చంపకూడదు. మరి పామును చంపడానికి ఎటువంటి కారకులైనా మన దగ్గరుండి చంపించినా, వేరేవాడు చంపితే కూడా మనం వేరే మనిషిని పిలిపించి చంపించామనుకోండి, అది కూడా చంపించిన వాడికే పాపం తగులుతుంది ఖచ్చితంగా.
మరి ఈ యొక్క సర్పదోషం అనేది 7 తరాల వరకు ఖచ్చితంగా వస్తుంది. బిడ్డ తరం 7వ తరం వరకు వస్తూనే ఉంటుంది. దానికి నివారణ ఏంటంటే అంటే నాగప్రతిష్ఠ తప్ప రెండోది కాదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాగప్రతిష్ఠ చేసుకుంటే దాని ప్రభావం తగ్గుతుంది, 90% తగ్గుతుంది. చెయ్యకపోతే నాగదోషం కనుక ఉన్నట్లయితే అకాల మరణం చెందడం, చిన్నతనంలో చనిపోవటం, మరి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యేప్పటికి తల్లిదండ్రులు కూడా చనిపోవడం, దానివల్ల ఏమవుతుంది పిల్లలు మొత్తం కూడా చిందరవందర అయిపోతారు కదమ్మా. తండ్రి ఉంటేనే సంసారం కరెక్ట్గా సాగుతుంది, వాళ్ళకి చేయాల్సినటువంటి మంచి పెళ్ళిళ్ళు కానీ పురుళ్ళు కానీ ఏమైనా చేయగలుగుతారు తండ్రులు ఉంటే. మరి తల్లి కానీ తండ్రి కానీ ఏ ఒక్కళ్ళు కాలం చేసినా మరి వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. అట్లా ఎంతోమంది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటివి ఖచ్చితంగా చేయాలమ్మా. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాను. ఒకళ్ళైతే ఇట్లాగే సర్పాన్ని చంపితే ఆయనకు మొత్తం 7 కొడుకులు చనిపోయారు. ఒకతే ఆడపిల్ల బతికింది. ఆమెకు మళ్ళీ 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు చనిపోయాడు, ఒకతే ఆడపిల్ల. అమ్మాయి పోయి పాలలో పడింది. వాళ్ళకి హోటల్ ఉందిట. చిన్నపిల్ల పోయి పాక్కుండేది పాలలో పడిపోయింది, మరుగుతున్న పాలలో పడిపోయింది. అమ్మాయి గిన్నె పక్కన పెడితే పోయి దాంట్లో పడిపోయింది. ఆ అమ్మాయి అట్లా చనిపోయింది. అట్లా ఇటువంటి ఎంతోమంది చెప్తుంటారన్నమాట. చెప్తుంటే మాకు ఇట్లా ఇంత ఇదిగా ఉంటుందా, దాని ప్రభావం ఇంత బలంగా ఉంటుందా అనిపిస్తుంటుంది. అంటే అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఆమె చెప్పింది, ఒక 2 తరాల తర్వాత వాళ్ళకి తెలియదు పాపం, మర్చిపోతారు. నెక్స్ట్ జనరేషన్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా. పూర్వం అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంట్లో నాగేంద్రుడి పేరు పెట్టుకోవడం, ప్రతి సంవత్సరం పుట్టలో పాలు పోయడం, ఇట్లా చెప్పేవాళ్ళు. అది అనువంశికంగా వచ్చేది. ఇప్పుడు ఏంది అంత ఫ్యాషన్ పేర్లు పెట్టుకునేప్పటికీ అవన్నీ అంతరించిపోయినాయి. దానివల్ల తెలియక ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఓకే, మరి కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది విజయవాడ తన్మలూరు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి తెలుసుకుందామని ఫోన్ చేశానండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 24 ఏప్రిల్ అండి. ఓకే, 2001 అండి. ఎంతమ్మా సంవత్సరం? 2001. 2001. ఓకే, సమయం చెప్పండి అమ్మా. రాత్రి 11:25 అండి. 11:20. బాబు పేరేంటమ్మా? నవీన్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మీ వాడికి బాగా కోపం ఎక్కువగా? అవునండి, బాగా అండి. బాగా ఇంజనీరింగ్ చేస్తున్నాడా? ఇంజనీరింగ్ EEE చదివారండి, అయిపోయిందండి చదువు. గట్టిగా మాట్లాడండి కొద్దిగా. అయితే ఇంకా జాబ్ అనేది ఏమీ రాలేదండి. ఏమా? జాబ్ అయితే ఏమీ రాలేదండి. జాబ్ రాలేదు అంటే ప్రజెంట్ జాతకరీత్యా బాగానే ఉందిగా, నాగదోషం ఉంది, సర్పశాప యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. సర్పశాప యోగం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం అనేది చదువు పూర్తిగానే రాదు, సమయం వృధా అవుతుంది, టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఒకవేళ జాబ్ వస్తే కూడా ఏదో చిన్నపాటి జాబ్ రావడం, 1 సంవత్సరం పాటు పనిచేయడం, మళ్ళీ 1 సంవత్సరం ఖాళీగా ఉండడం, ఇట్లా టైం అంతా వేస్ట్ అవుతుంది. ఒకటి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది గురుగారు. కానీ పిల్లవాడు పుట్టిన తర్వాత మీ వారికి బాగా కలిసి వచ్చి ఉండాలి, అవునా? అవునండి, చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ అబ్బాయి ఎప్పుడైతే కడుపున పడ్డాడో ఆ రోజు నుంచి మీ యొక్క పరిస్థితులు మారిపోతాయి, అవునా కాదా? అవునండి. చాలా బాగుంది. కానీ జాతకరీత్యా ఈ అబ్బాయికి మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. ఏంది గజకేసర యోగం ఉంది. కానీ దీనివల్ల నాగదోషం వల్ల దెబ్బతింటున్నాడు. సర్పశాప యోగం, కాలసర్పదోషం 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల నీకు ఎన్ని కోట్లున్నా సరే పిల్లాన్ని పైకి తేలేవు, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తావో ఆ రోజు నుంచి పిల్లవాడి జీవితం మారుతుంది. నువ్వు చేయకుండా వదిలిపెట్టినంతకాలం ఇంతే టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా ఏమ్మా? నాగప్రతిష్ఠ చేస్తే అవుతుంది గురుగారు. 100% అవుతుందనే చెప్తున్నా, అవదని చెప్పట్లేదుగా, అవుతుందనే చెప్తున్నామ్మా. ఓకేనా? ఒకటే 2 చెప్పం లైవ్లో. మరొకటి కావాలండి, మరొక రోజు కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఈసీఎల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నా పేరు యుగంధర్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 04/4/14/1987. ఓకే, సమయం చెప్పండి. సమయం చెప్పండి మేడం. నాకు టైం చెప్పండి. టైము
11:15 మేడం. ఎప్పుడు ఉదయమా? ఉదయం మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. సార్ గురువు గారు నమస్కారం. నమస్తే. నాకు ఏది సరిగా లేదు, వృత్తి వ్యాపారం దాని గురించి తెలుసుకున్నామని. ఆర్థిక ఇబ్బందులు. ఓకే, జాతకపరంగా జాతకం బ్రహ్మాండంగా ఉంది, ధనానికి లోటు ఉండదు. కాకపోతే ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు పెడుతూ ఉంటావు, అవునా? అవును. పెళ్ళయిందా? అయ్యింది సార్, 2 పిల్లలు. అయ్యింది గురుగారు. తర్వాత 2. దోస్తులు బాగున్నారా? ఇద్దరు ఉన్నాడు, ఇప్పుడు లేదండి. కేవలం దోస్తుల వల్ల నువ్వు దెబ్బతిన్నావు, లేకపోతే నీ చదువు బ్రహ్మాండంగా సాగాలి. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ 2nd ఇయర్, బీకామ్ కంప్యూటర్. దానివల్ల టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమని పిలుస్తారు నిన్ను? యోగి అని పిలుస్తారు. యోగి అని పిలుస్తారు. యోగి. యోగి. ఓకే, జాతకపరంగా బాగానే ఉంది. మరి దోషాలు ఇంకా రావట్లేదు. ఇచ్చిన టైం కరెక్టేనా? టైం కరెక్ట్. 11:15. ఒక పని చేయి, గురువుకి రాహుకి జప హోమాలు చేయించు, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గురుచండాల యోగం ఉంది. గట్టిగా మాట్లాడు, చిన్న ఆడపిల్ల చిన్నగా మాట్లాడితే ఎట్లా? లేదు అంటే ఏ రోజన్నా అంటే శనివారము అట్లా ఏదన్నా ఉంటుందా స్పెషల్ ఈ రోజు? విడిగా ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్తా, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి. విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. నీ మాట కన్నా నీ పిల్లల మాటలు వినిపిస్తున్నాయి గట్టిగా పక్క నుంచి. ఓకే గురువు గారు. ఓకేనా? ఓకే రైట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగమణి మేడం, శ్రీకాళ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లేదు మేడం, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. నా పేరు నాగమణి గురువు గారు. ఓకే, వయసు ఎంత? వయసు 35 అంటారు గురువు. ఓకే, పెళ్ళయిందా? అయ్యింది గురుగారు. ఓ పాప బాబు. కొంచెం 2 సంవత్సరాల నుంచి మనసు కొంచెం సాయంత్రం లేక. ఏంటి గురుగారు? ఏమైందమ్మా 2 ఏళ్ళ నుంచి? 2 సంవత్సరాల నుంచి కొంచెం మనసుకి శాంతి ఉండట్లేదు. ఓకే, మీ ఆయన పేరేంటి? ఆయన పేరు పాపారావు. పాపారావు. నీ పేరు నాగమణి. నా పేరు నాగమణి సార్. అయిపోయిందిలే, బ్యాడ్ టైం అయిపోయింది. గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి కుటుంబంలో చాలా చికాకులు ఉంటాయి, అవునా? అవునా కదా? అవును సార్, అవును సార్. ఇప్పుడే ఈ 2 సంవత్సరాల నుంచి అసలు మనసు సంతోషం లేదు సార్. అదే రాత్రి 7 కొట్టుకుంటారు, మళ్ళీ పొద్దున్నే కలుస్తారు. అదే సార్. గత 3 ఏళ్ళ నుంచి అదే నడుస్తుంది. అవును సార్, అవును సార్. ఏం బాగాలేదు సార్. అయిపోయింది, ఆ బ్యాడ్ టైం అయిపోయింది. ఇక్కడ నుంచి బాగుంటుంది. గతాన్ని వదిలేసేయి. అలాగే సార్. అర్థమైందా? సార్. గతాన్ని మనసులో పెట్టుకొని అదంతా మీ ఆయన మీద చూపించబాకు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? సొల్యూషన్ చెప్పండి సార్. ఏం లేదు, బాగుందని చెప్తున్నాగా. ఇక్కడ నుంచి బాగానే ఉంది. ఓకేనా? దాంపత్య పరంగా కొంచెం ఏమ్మా? దాంపత్య పరంగా కొంచెం అదే గొడవలకు 2 సంవత్సరాల నుంచి అదే అయిపోయింది. అవన్నీ తగ్గుతాయి. ఏం చెప్తున్నా, గడిచిపోయిన 3 ఏళ్లలో వేరే వ్యక్తుల వల్ల మీ ఇద్దరు గొడవ పడ్డారు, చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇక్కడ నుంచి బాగుంది. అప్పుడు నువ్వేం చేయాలి? 10 మందిలో ఉంటే ఒకలాగా, ఒంటరిగా ఉంటే ఒకలాగా ఉంటుంది సార్. నేను చెప్పేది అదే, గతాన్ని వదిలేసేయి. గతం దృష్టిలో పెట్టుకోబాకు. పిల్లల కోసం అదంతా పక్కన పెట్టేసి మంచిగా మీ ఆయనతో కలిసి ఉండు. రాబోయే కాలం బాగుంటుంది. అటువంటివి మళ్ళీ జరగవు. నేను చెప్పేది అది. అర్థమైందా? పరిష్కారం లేదా గురువు గారు? కూతురులాగా అడుగుతున్నాను గురువు గారు. ఏమా? కొంచెం చెల్లెళ్ళలాగా అడుగుతున్నాను గురువు గారు. పరిష్కారం ఏంటి లేదంటారా? ఇంకా రాబోయే కాలం బాగుంటుందని చెప్తాను. మీ ఆయన ఉందా డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు. విడిగా అపాయింట్మెంట్ తీసుకో, విడిగా నెంబర్ కాల్ చేసి చెప్తా. ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలు డైరెక్ట్ చెప్పకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీ ఆయన గురించి విషయాలు లైవ్లో చెప్తే బాగుంటుందా? వద్దులేదు గురువు. అందుకనే చెప్పలేదు. అంటే నా ఇంట్లో దోషాలు ఏమన్నాయి? నేను అది చెప్పలేకనే ఇట్లా చెప్తున్నా, గతాన్ని వదిలేసాయని చెప్తున్నా. అర్థమైందా? అట్లా. ఓకే, సరే గురువు. ఓకే. అలాగే గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా చేపిస్తున్నారు. మరి ఈ నెల 9వ తారీఖున ఆదివారం కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, అలాగే మీ పేరును నమోదు చేసుకోవాలి అనుకునే వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో. హలో, లైన్లో ఉన్నారా అండి? హలో.
హలో నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వప్న మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2వ నెల 2వ తారీఖు 1985. 85. ఓకే, సమయం చెప్పండి. పొద్దున్నే 7:30 ఉదయం. 7:30. ఓకే, గురుగారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఎవరిది జాతకం? గురుగారు నాదే గురుగారు. పేరు చెప్పలేదు. స్వప్న. ఓకే, చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? నా గురించే. ఎప్పుడు ఇంట్లో నీ గురించిగా నా గురించి చెప్తానా? గురుగారు చెప్పు, సమస్య ఏంటి చెప్పు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ ఊకే మనసు ఒక ఆందోళనగా నాకు ఏంటి నా సమస్య ఏంటని. అంటే ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇంట్లో హోమ్ ఆర్థిక ఇబ్బందులు అంటే మీ ఆయన ఏం పని చేస్తాడు? మీ ఆయన పేరేంటి? సీను. మీ ఆయన జాతకం చూడాలి ఎప్పుడైనా. ఆర్థిక ఇబ్బందులు అంటే మీ ఆయన జాతకాన్ని బట్టి తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది. నువ్వు హౌస్ వైఫే కదా? నీ జాతకం అయితే బాగానే ఉంది. శ్రీను అని పిలుస్తారు అందరూ. గురుగారు బాగానే ఉంది కదా, మీ ఆయన కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి, పర్లేదు కదా? అంటే ఎక్కడ ఉన్న పరిస్థితి అక్కడే ఉంటుంది గురుగారు. ఏది అనుకున్నా ఏ పనులు కరెక్ట్ లేవు. అంటే గడిచిపోయిన 10 ఏళ్ళు బాగలేదు. గత 2 ఏళ్ళు వినమ్మా, గత 2 సంవత్సరాల నుంచి బాగానే ఉంది, కాస్త పర్వాలేదు. అవునా? ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది ఓవరాల్గా. అర్థమైందా? నా జాతకం ఎలా ఉంది గురుగారు? నీ జాతకం ఎలా ఉందంటే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నావు. చెప్పి నీది బాగానే ఉంది. చెప్పాలి పొరపాటు, బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. కాకపోతే డబ్బులు పెత్తనం నువ్వు తీసుకుంటావా మీ ఆయనకి ఇస్తావా? నువ్వు తీసుకుంటే డబ్బు నిలబడదు. క్యాష్ పెత్తనం మీ ఆయనకే ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. నీ జాతకం బాగానే ఉంది, పెళ్ళైన తర్వాత బాగానే ఉంటుంది. కాకపోతే డబ్బులు మాత్రం నీ దగ్గర ఉంటే నిలబడవు, అదొక్కటే చూసుకోవాలి. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం నమస్తే అండి, నా పేరు అనురాధ. మేము హైదరాబాద్ నాడపల్లి నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పాపది 8/12/2000 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయము 10:53 అండి. ఓకే, పాప పేరేంటి? లాస్యా అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ అమ్మాయి ప్రధానంగా లోపల ఉన్నది బయటికి చెప్పదు, అవునా? అవును సార్. అక్కడే కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఏం చేస్తుంది అమ్మాయి? చదువు అయిపోయిందా? బీటెక్ అయిపోయిందండి. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుందండి. ఓకే, మరి ఇప్పుడు సమస్య ఏంటి? దేని గురించి పెళ్లి అడుగుతున్నావు? గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి గురించి అంటే కొద్దిగా ఇష్టపడి పెళ్లి చేసుకునే సూచన కనపడుతుంది ప్రధానంగా. ఓకే, అదొకటి కనపడుతుందమ్మా. మిగతా అంతా బాగానే ఉంది, ఎటువంటి దోషాలు లేవు. కానీ పెళ్లి విషయంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి అంతే. అంటే ఏ ఇయర్లో అవుతుంది అలా ఏమన్నా చెప్పగలరా సార్? ఏ ఇయర్లో అవుతుందంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. పెళ్ళి ఏ రోజు అవుతుంది, ఏ నెలలో అవుతుంది, ఏ సంవత్సరంలో అవుతుంది, ఎటువంటి భర్త వస్తాడు, అవన్నీ చెప్పాలంటే విడిగా సపరేట్ మాట్లాడాలి. ఇప్పుడు చెప్పేవి మొత్తం అవుట్లైన్స్ మాత్రమే. ఓకే, మంచి భర్త వస్తాడు. పరంగా అయితే ఏం దోషాలు లేవు కదండి? ఏం లేవు, ఓకే, బాగానే ఉంది, ఏం లేవు. మంచి భర్త వస్తాడు, బాగానే ఉంది, పెద్ద దోషాలు అయితే ఏం లేవు. పెళ్లి విషయంలో మాత్రం ఇష్టపడి పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అట్లా. ఓకే సార్. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం. ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సంతోష్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/1988. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 4:30. ఓకే, తెల్లవారితే 18 అండి? తెల్ల 17 అండి. 17. సరే, తెల్లవారు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా సంతోష్. ఏ శ్రీరామ్ చెప్పు, ఏం పని చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా, పని చేస్తున్నావా? ఖాళీగా ఉన్నా అండి, జాబ్ లేదు. ఎన్నాళ్ళు? 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావా, 5 ఏళ్ళ నుంచి ఉన్నావా? 3 ఏళ్ళు లేదండి, ఇప్పుడు 7 months అండి. మరి ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నం వస్తుంది, జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా అప్లై చేసినండి, వస్తుందా?
గవర్నమెంట్ ఛాన్స్ ఇంకేమవుతుంది 40 ఏళ్ళు దాటితే వస్తుందా 40 ఏళ్ళకి కూడా గవర్నమెంట్ జాబు? అంటే ఇప్పుడు అప్లై చేశాను పోస్ట్ ఆఫీస్లో అన్నమాట. సరే, దాంట్లో పెద్ద అవకాశాలు జాతకరీత్యా అయితే కనపడట్లేదు. గవర్నమెంట్ సొమ్ము తినే రాత అయితే లేదు. ఓకేనా? ప్రైవేట్ జాబులోనే బాగా కలిసి వస్తుంది. ప్రయత్నం లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేయి. ఇన్ని రోజులు సమయం బాగాలేదు కాబట్టి నువ్వేం చేసినా కాలం కలిసి రాలేదు. ఇక్కడి నుంచి నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, ప్రైవేట్ జాబ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంకా ఏళ్ళనాడు శని ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సంవత్సరాలు. మరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు, ఉద్యోగపరంగా ఇబ్బంది ఉండకూడదు అంటే శనికి చేయించుకో. మన పీఠంలో చేస్తాం, 4 రకాల హోమాలు చేస్తాం. అర్థమైంది? ఎందుకంటే ఈ సంవత్సరం మీనరాశిలోనే షష్టగ్రహ కూటం కలుస్తుందన్నమాట. దానివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి నీ జాతకరీత్యా. కాబట్టి శనికి చేసుకుంటే దానికి కొద్దిగా మార్గం దొరుకుతుంది నీకు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో హలో, వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుందండి. మాట్లాడండి. నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నమస్తే మేడం. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి మేడం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/7/1979. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 7:45 AM. 7:45 AM. 7:45 AM అమ్మ? అవును మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్కారం. నమస్తే. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి గురించి అడుగుతున్నా మేడం. అమ్మాయి జాతకం బాగుంది. ఎంతమంది పిల్లలు? మేడం సార్, పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి సార్. నాకు నీకు కాదు, మీ అమ్మాయికి. మీ అమ్మాయి జాతకం కాదు ఇది. మా అమ్మాయికి ఒక బాబు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయట ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా? చిన్న బాబు సార్. చిన్న బాబు సార్. అంటే పెళ్లి లేటు, సంతానం లేట్ అయిందా? అయితే వాడు కొంచెం ఇట్లా కొడుతుంటాడు గురువు గారు. ఏమవుతాడు? కొడుతుంటాడు. గట్టిగా మాట్లాడండి. కొడుతుంటారు ఎవరు? మా అమ్మాయికేమో జాబ్ గురించి అడుగుదామని ఫోన్ చేసి. 79లో మీ అమ్మాయి పెట్టింది కరెక్టేనా? కరెక్టే. జాతకపరంగా కాల సర్పదోషం ఉంది. కానీ మీ అమ్మాయి మంచి ఏం చదువుకుందమ్మా? బిఎడ్ చేసింది. జాతకం బాగుంది, కానీ కాల సర్పదోషం వల్ల చదువుకున్న చదువు ఉపయోగపడదు. అర్థమైందా? కాల సర్పదోషమా? మీ అమ్మాయి జాతకం ప్రకారం పిల్లలు వృద్ధిలోకి వెళ్ళాలి, కానీ మొత్తం యోగాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అట్లా ఏదనుకుంటే అదే అయితలేదు సార్. ఏ పని అనుకుంటే అదే చెప్తున్నా, కాల సర్పదోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటామో, ఏదైతే కావాలనుకుంటామో అది అదే అందదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించండి, చేస్తే బాగుంటుంది. ఓకే, మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నానండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/10/1984. 15 కదండి? అవును, 15 అండి. ఓకే, 1984. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపు. మీ పేరు? రామారావు అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా, గట్టిగా మాట్లాడు, స్పష్టంగా మాట్లాడండి. అదేనండి, నా జాతకం గురించి తెలుసుకుందామని ఫోన్ చేశానండి. ఏం పని చేస్తున్నావు? ఏం చేయట్లేదండి, ఖాళీయేనండి. కొంచెం జాబ్ చేసేవాడిని మానేశాను, ఖాళీయేనండి. ఎందుకు మానేశావు? అది ఆరోగ్యం బాగోకని మానేశానండి. ఓకే, మరి ఇప్పుడు ఆరోగ్యం గురించి, మ్యారేజ్ గురించి. ఇప్పుడైతే బాగానే ఉంది కదా? ఇప్పుడైతే కొంచెం బెటర్ అండి. ఆరోగ్యంలో మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి. మానసికంగా ఏమైనా దెబ్బతిన్నావా? అవునండి, మానసికమైన ఆందోళన ఉంటుంది. ఎందుకంటే జాతకరీత్యా పైశాచిక యోగం ఉంది. ఏంటండి? పైశాచిక యోగం ఉంది. నీ ఒంటి మీద ఒక రకమైన శక్తి ఉంది, దానివల్ల ఇదంతా జరుగుతుంది. అర్థమైందా? నీకు అనారోగ్యం ఏం లేదు.
ఆ ఒంటి మీద శక్తి ఉండడం వల్ల నీకు ఏదో అనారోగ్యం ఉన్నట్టు ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, డాక్టర్ల చుట్టూ తిరగడం ఇవన్నీ ఉంటున్నాయి. ఏమన్నా అవునండి. రాత్రిపూట భయంగా ఉండటం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు ఇవన్నీ ఉన్నాయా? మీద కూర్చున్నట్టు లేదా కానండి, కొంచెం ఆనందంగా ఉంటుందండి. ఎవరు అలిగడైనట్టు అనిపిస్తుందా ఒంటరిగా ఉన్నప్పుడు? లేదండి లేదండి. ఎట్లుంది? లేదండి. ఎట్లుంది మరి? ఏంటండి? అలజడిగా ఉంటుంది, ఆందోళనగా? మామూలుగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుందండి, బాగా దాని గురించి వేరే వాటి గురించి కూడా ఫీల్ అవుతూ ఉంటాను. ఫీలింగ్ అంటే అదే రాహు వల్ల లేనిపోని చిన్నది బూచి కూడా పెద్ద భూతం లాగా కనపడుతుంది. అంతమించి ఏం లేదు. నీ ఆలోచన మార్చుకోవాలి ఫస్ట్, అంతమించి ఏం లేదు. ఏంటండి? నీ ఆలోచన పద్ధతి మార్చుకోవాలి, అంతమించి ఏం లేదు జాతకంలో. అవుతుందంటారా? ఇంకా లేదండి. ఏంది? మ్యారేజ్ అవుతుందా? ఇంకా లేదండి. మ్యారేజ్ అవుతుంటే తర్వాత ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. ఫోన్లో ఇవన్నీ చెప్పడం కుదరదు. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి అవుతుందా కాదా, ఎటువంటి భార్య వస్తుంది, ఏ రోజు అవుతుంది, ఇవన్నీ చెప్పాలంటే ఫోన్లో అడగకూడదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని అడగాలి. లేదు మీ ఇంటి దగ్గర మంచి గురువుగారు అంటే వెళ్ళాడు అట్లా. ఓకే, మరొక కాల్ అయితే మాట్లాడతా గురుగారు. హలో హలో హలో, లైన్లో ఉన్నారమ్మా? ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే మనకి ప్రతి సంవత్సరం కూడా మనం హోమాలు చేయించుకోవడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం గురుగారు. మరి ఈ మృత్యుంజయ హోమం అనేది సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే అపమృత్యు దోషాలు అనేది తొలగుతాయి కదా, మరి ఎప్పుడు చేయించుకోవాలంటారు గురుగారు? ప్రధానంగా జాతక చక్రంలో శని కనుక బాగుండకపోతే, మరి ఆయుష్కారకుడు శని, ఆ శని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు, మరి అనుకోని ప్రమాదాలు జరగడం ఇటువంటి జరుగుతుంటాయి. శని ఎప్పుడైతే నీచపడ్డాడో మరి ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుందో తెలియదు, మృత్యు వెనకాలే ఉంటుంది. అటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరానికి ఒకసారి మరి బర్త్డే రోజున మీరు చెప్పినట్టుగా మృత్యుంజయ హోమాలు చేసుకోవాలి. ప్రధానంగా మనం శనికి హోమాలు చేసుకున్నాం. ఈ సంవత్సరం శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నాడు. దీనివల్ల ప్రధానంగా మేషరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత సింహరాశి వాళ్ళకి, మరి మీనరాశి వాళ్ళకి చాలా ప్రమాదంగా ఉంది. అన్నిటికన్నా బలంగా సింహరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి చాలా బలంగా ఉంది. ఒక శని ప్రభావం షష్టగ్రహ కూటమి వల్ల. వీళ్ళు తప్పనిసరిగా ఈ 4 రకాల హోమాలు చేసుకుంటే ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, మరి ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగడానికి ఈ హోమాలు పనిచేస్తాయమ్మా. ఓకే, మరి కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ, మంగళగిరి అండి, విజయవాడ దగ్గర. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1993 12 నైట్ 12:59 93 ఏ నెల? 12 నెల కదమ్మా? కాదమ్మా, 12వ తారీఖు 4వ నెల. 4వ నెల. ఓకే, 12:59. ఓకే, తెల్లవారితే అమ్మా? అవునవునమ్మా, అవునమ్మా. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారు, నేను చాలా బాధల్లో ఉన్నాను. నా కొడుకుని ఎంతో కష్టపడి కెనడా పంపిస్తాను. నేను టైలరింగ్ చేస్తాను. తనకు ఫాదర్ లేడు. చాలా ఆశలతో తన్ని ఎంతో కష్టపడి ఎక్కడక్కడ స్కాలర్షిప్లు తీసుకొని పంపిస్తాను. కానీ తను ఏ మాత్రం వెళ్ళి కూడా 7వ సంవత్సరం వచ్చింది. ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు, సరిగా ఫోనులు చేయట్లేదు. నా బాధ చెప్పుకోవటానికి వర్ణాతీతం గురువు గారు. కొంచెం ఏదన్నా మంచి పరిష్కారం చెప్పి మీ దయ మా మీద చూపించండి. నీ వాడి జాతకం బాగానే ఉంది, కానీ అక్కడ ఎవరినో ప్రేమించి ఇష్టపడి ఒక అమ్మాయి దీంట్లో ఉన్నాడు. చెప్పాడు ఎప్పుడన్నా? లేదు గురువు గారు, ఏమీ చెప్పట్లేదు. ఫోన్లు చేయట్లేదు. నేను ఇక్కడ కొంచెం అప్పులు కూడా చేసి పంపించాను. కొంచెం గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది కదా అని ఆశతో నాకు ఆశ చూపించి వెళ్ళాడు. ఇంతవరకు ఏ అడుగు లేదు.
ఒక్కడే కొడుకు ఒకడు కూతురు. ఆ కూతురు జీవితం కూడా కొద్దిగా ఇదిగా ఉంది. సరే ఏం కాదమ్మా, బంగారు పడకండి. మాట్లాడుతుంటాడా, ఫోన్ చేస్తుంటాడా నీకు? ఎప్పుడు ఒక సంవత్సరానికి ఒకసారి అలాగే చేస్తున్నాడు. అది కూడా తనకి డబ్బులు కావాలి. నేను ఎక్కడికి వచ్చేస్తాను. సరే నేను చెప్పింది ఏనండి, మీ వాడు ఆల్రెడీ వేరే అమ్మాయితో ఉంటున్నాడు అక్కడ, అర్థమైందా? ఇష్టపడ్డాడు, ఎవరినో అమ్మాయితో తిరుగుతున్నాడు, అంతమించి ఏం లేదు. ఇక్కడి నుంచి నువ్వు డబ్బులు జారబాకు ఫస్ట్, అర్థమైందా? ఆ మాయ మాటలు డబ్బులు మాత్రం ఇవ్వబాకు, ఓకే అమ్మా? జాతకం బాగానే ఉంది, మీ వాడు మంచిగానే ఉన్నాడు. అబ్బాయి పేరేంటన్నావు? సంపత్ బాబు సార్. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంది, రాబోయే కాలం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? గురుగారు ఇప్పుడు ఆయనకు ఉండాలి బుద్ధి, నువ్వేం చేస్తావు చెప్పు? అవునా? ఇప్పుడు నువ్వు కష్టపడి పంపించావు బాగానే ఉంది, ఆయన జ్ఞానం ఉండాలిగా కొద్దిగా, అట్లా అంటారు కదా, పిల్లల్ని కంటాం కానీ రాతలు కానీ అంటారు కదమ్మా, అట్లా ఉంటుంది. సరే ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది, కొద్దిగా ఈ సంవత్సరం మార్పు వస్తుందిలే. ఎందుకంటే ఇప్పటిదాకా ఏంటంటే ఆయన కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాడు అక్కడ, దానివల్ల నన్ను ఎవరు చూడలేదన్న భావంతో ఉన్నాడు. అవునా? నన్ను ఎవరు పట్టించుకోలేదు, మా అమ్మ కూడా ఏం చేయలేదు అంటుంటాడు ఇప్పటికి కూడా, నాకు తెలిసి. ఎందుకంటే నువ్వే అప్పుల్లో ఉన్నావు కాబట్టి నువ్వేం చేయలేని పరిస్థితులు నువ్వు ఉన్నావు. అవునా? ఆయన కొన్ని ఇబ్బందులు పడడం వల్ల ఈ ఇద్దరి మధ్యలో కొంత మనస్తాపం, మనస్పర్ధలు వస్తాయి, అంత ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆయన కూడా ఆలోచన తలకాయ తిరుగుతుంది, రాబోయే రోజుల్లో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఆయన ఏం తప్పు చేశాడు, ఎవరిని మిస్ అయ్యాడని ఆయన కూడా తెలుసుకుంటాడు, అర్థమైందా? ఇదంతా కూడా కొద్ది కాలం సమాధానం చెప్తుంది. నా లెక్క ప్రకారం వినమ్మా, ఫస్ట్ ఇది మంత్ కంప్లీట్ కానీ, అబ్బాయిది కంప్లీట్ కానీ, నా లెక్క ప్రకారం రాబోయే రోజుల్లో ఆయనకి తలకాయ తిరుగుతుంది, నీ విలువ ఆయనకి తెలుస్తుంది, అర్థమైందా? కాబట్టి ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టు, ఆటోమేటిక్ నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటలక్ష్మి అండి, నేను కాంగ్రెస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/10/2003 అండి. 2003. ఓకే, సమయం చెప్పండి. సమయం నైట్ 1:11 పుట్టాడండి. ఓకే, తెల్లవారితే 11 అమ్మా 10? 1 గంట అండి, 1:11 అదే తెల్లవారితే 11వ తారీఖా 10వ తారీఖా? 16వ తారీఖు వస్తుంది. 16. ఓకే సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే. బాబు నేవీ ఎగ్జామ్ రాశాడండి. ఏం రాశాడు? నేవీకి ఎగ్జామ్ రాశాడండి, ప్రిపేర్ అయ్యి 3 months అవుతుంది. ఓకే, బాబుకి జాబ్ వస్తుందా లేదా అని అండి. గవర్నమెంట్ జాబ్ అది? గవర్నమెంట్ జాబ్ అండి. వస్తుందమ్మా, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. మీ వాడు చాలా తెలివిగా వాడు, చాలా గట్టివాడు. అవునా? చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటాడు, కానీ భయం ఒక రకంగా కుజదోషం బలంగా ఉంది. అమాయకంగా ఉంటాడండి బాబు. అమాయకమేం కాదు, చంద్రుడు బాగానే ఉన్నాడు కానీ అట్లా కనపడతాడు అంతే, తెలివి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కుజదోషం బలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. కుజాష్టమ దోషం ఉంది. ఎప్పుడైతే కుజదోషం ఉందో, నాగదోషం ఉందో, పిల్లల తెలివితేటలు పెరగవు. అంటే 20 ఏళ్ళకి వచ్చే తెలివితేటలు 30-25 ఏళ్ళకి వస్తాయి. అట్లా కొద్దిగా స్లో ఉంటారు. కాలాన్ని బట్టి ఎట్లా గడపాలి, కాలాంతో ఎట్లా నడవాలనేది తెలియవు కొద్దిగా. అది ఏమవుతుంది, 5 ఏళ్ళు కొద్దిగా లేట్ కావడం వల్ల పబ్లిక్లో కలవడం, మాట్లాడే విధానం కొద్దిగా తేడా వస్తుంది. అది ఏంటంటే గ్రహదోషం తప్ప రెండోది కాదు, తెలివితేటలు లేక కాదు, అర్థమైందా? ఎప్పుడైనా నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా తెలివితేటలు పెరగవు. అట్లా వయసును బట్టి రావు, కొద్దిగా లేట్ అవుతుంది, అర్థమైందా? అది ఎప్పుడు వస్తుందంటే నలుగురిలో తిరిగినప్పుడు, 4 దెబ్బలు తగిలినప్పుడు తెలివితేటలు పుడతాయి, అర్థమైందా? అటువంటి దోషం ఉంది తప్ప రెండోది కాదు, తెలివితేటలు లేకైతే కాదు. మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది మీ వాడికి, ఓకేనా? ఈయన జాతకరీత్యా సోదరులకు బాగా కలిసి వస్తుంది, మంచి రాజయోగం ఉంది, కానీ కుజదోషం బలంగా ఉంది. ఫస్ట్ నాగ ప్రతిష్ఠ చేయించు. అంటే బాబు మంచిగా స్థిరం పడతాడంటారండి? ఏమా బాబుకి లైఫ్ బాగుంటుంది అంటారా, ఎట్లా ఉంటుంది? నేనేం చెప్తున్నా, బాగుందనే చెప్తున్నా, కానీ కుజాష్టమ దోషం ఉంటే కలిసి రాదు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ అది చేయించండి, చేస్తే ఈ గ్రహాలన్నీ యోగిస్తాయి. చేయించుకుని అడ్డు పెట్టుకున్నాం అనుకో, ఎన్నాళ్ళు పోయినా అంతే ఉంటాడు, అట్లా అంత మించి ఏం లేదు, ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
నా పేరు వెంకటేష్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా ఆరోగ్యం గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th November 1966 అండి. 1966. ఓకే, సమయం చెప్పండి. తెల్లవారుజామున 2:15. ఓకే, 2:15. తెల్లవారితే 5వ తారీఖా అండి, 4వ తారీఖా? 4వ తారీఖే మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పండి సార్. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి సార్. పేరేంటన్నారు? వెంకటేష్ అండి. వెంకటేష్, ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది సార్. నిన్నటిదాకా బాగాలేదు, కుజ దశ నడిచింది సార్. ఇక కుజ దశపై శుక్ర మహాదశ వస్తుంది, రాబోయే కాలం బాగానే ఉంది. ఓకే, ధన్యవాదాలండి. ఓకే ఓకే అండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, వినిపిస్తుందా అమ్మా? నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు లావణ్య అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లావణ్య గారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. September 3, 1985 అండి. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:01 మధ్యలోనండి. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ కి టీచర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను గురువుగారు. ఎట్లా ఉండేది గురువుగారు? వస్తుందమ్మా, గట్టి ప్రయత్నం చేయి. ఇంకా ఎంత టైం పట్టొచ్చండి? ఇప్పుడు వచ్చే సమయమే, మంచి టైం నడుస్తుంది, అనుకూలంగానే ఉంది. ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. ఎప్పుడు వస్తుంది అంటే దాంట్లో డెప్త్కి వెళ్ళాలి. జాతకంలో ఏ రోజు జరుగుతుంది అంటే దాంట్లో దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు, మొత్తం 4-5 లెవెల్స్ ఉంటాయి. అవన్నీ నీకు ఫోన్లో చూసి లైవ్లో చెప్పాలంటే మనిషి అన్నవాడు చెప్పలేడు. అర్థమైందా? ఒక 2 నిమిషాల్లో చెప్పాలంటే జాతక చక్రం వస్తుందా రాదని అడిగి వస్తుందని చెప్పా. నాకు ఏ మాసంలో వస్తుంది, ఏ రోజు వస్తుంది చెప్పాలంటే చెప్పలేము, డైరెక్ట్ రావాలి. ఆరోగ్యం బాగుంటుందండి? ఆరోగ్యం బాగానే ఉంటుందమ్మా. కొద్దిగా చిన్న చిన్న ఉంటాయి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, జలుబు ఇవి ఉన్నాయా? స్కిన్ ప్రాబ్లం ఉన్నాయండి. అవి ఉంటాయి, మిగతా అంతా బాగానే ఉంటుంది. ఓకేనా? ఓకేనండి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. తిన్న దరకపోవడం ఉందా? అవునండి, ఉంది. ఇవన్నీ ఉంటాయి. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు స్వాతి, మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడు స్వాతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/3/1990. ఓకే, సమయం చెప్పండి అమ్మా. మార్నింగ్ 5:15. ఓకే, మీ పేరు? స్వాతి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా స్వాతి. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, నా వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారు. ఓకే, ఏం చేస్తున్నావు ప్రజెంట్? నాకు పీజీ అయిపోయింది గురుగారు, ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నాను గురుగారు. ఓకే, తలనొప్పి ఏమైనా వస్తుంటుంది ఈ మధ్యకాలంలో? తలనొప్పి ఈ మధ్య నవంబర్లో ఒకసారి వచ్చింది గురుగారు. అప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ కంతలో కొంచెం నాకు బాగా పెయిన్ వచ్చింది. తర్వాత నార్మల్ గానే ఉండిపోయింది. ఓకే, జాతకపరంగా అనుకూలమైన భర్తనే వస్తాడు. కాదే మాంగళ్య స్థానం నీచబడిందమ్మా, కొద్దిగా పెళ్లి వెనక్కి పోతుంది. ఏదైనా సంబంధం దగ్గర దాకా చాగిపోయిందా? వస్తున్నాయి పోతున్నాయి గురుగారు, కానీ ఏవి సెట్ కావటం లేదు. పోవటం కాదు, ఏదైనా చేసుకుందాం అనుకోని అంతా ఫిక్స్ అయిపోయి దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? లేదు గురుగారు. అంటే దాదాపు చేసుకుందాం అనుకోని 2 పక్కల ఒప్పుకొని అట్లా ఏం జరగలేదా? అలా ఏం జరగలేదు గురుగారు. జరగకపోతే మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య దోషాన్ని ఖచ్చితంగా మీరేం చేయాలంటే కదలి వివాహం చేయాలి. దాంతోపాటు బుధుడికి రవికి జపహోమాలు చేయాలి. చేస్తే ఆ దోషం పోతుంది, అనుకూలమైన వరుడు వస్తాడు. అది చేయకుండా ప్రయత్నం చేస్తే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. అట్లా ఓకేనా? ఓకే అమ్మా. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్కినటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.